రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ ఉంటుందన్నారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, రుణమాఫీ నిబంధనలు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు నిన్న ప్రభుత్వం ప్రకటించినట్టు అయితే దీనిపైన ప్రతిపక్షాలు తప్పడుతున్నాయి. రుణమాఫీ చేయడంలో నిబంధనలు అడ్డుగో నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం రేషన్ కార్డును ఆధారంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డును పెట్టడం జరిగింది. కుటుంబంలో ఒకరికి ఇవ్వడానికి, అంటే కుటుంబం పెద్దగా గుర్తించడానికి రేషన్ కార్డు నిబంధనలు తీసుకొచ్చాము అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ ఇస్తాం. దీంట్లో కుటుంబాన్ని గుర్తించడం అంటే ఉన్న ప్రామాణికంగా రేషన్ కార్డును మాత్రమే ప్రామాణికంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని చెప్పి క్లియర్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ లోన్కు మాఫీ కోసమని రేషన్ కార్డును ఆధారంగా తీసుకోవడం అన్నది అన్న దానిపైన సీఎం క్లారిటీ ఇచ్చిందని భావించవచ్చు. బలరాం, రైట్. కొండలంటే ప్రతిపక్షాలు పదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆ విమర్శలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ఎటువంటి చర్యలకు ఉపక్రమించారు? అంటే ఈ రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టు లోపు చేసి తీరుతామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆగస్టు 15 ఆగస్టు లోపు రుణమాఫీని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో నిబంధనలు నిన్న విడుదల చేయడం జరిగింది. కుటుంబానికి ఒకరికి 2 లక్షల రుణమాఫీ వరకు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో కుటుంబాన్ని గుర్తించడం అంటే రేషన్ కార్డు మాత్రమే ఆధారంగా ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హోల్డర్ అన్నది ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డును నిబంధన తీసుకొచ్చాం తప్ప దీంట్లో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగా అయితే కాదు అన్నది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన క్లారిటీ ఇవ్వడం, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చాం. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి దీనిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. బలరాం, అంటే కొండల్, ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు కావచ్చు, నిబంధనలే బయటకు వస్తూ ఉన్నాయి. అధికారికంగా ఎప్పుడు ఇవన్నీ కూడా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నిబంధనలు నిన్న ఆల్రెడీ ప్రభుత్వం బయటికి ప్రకటించింది. ఈ నిబంధనల మేరకే ఈ రుణమాఫీకి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. దీనికి అనుగుణంగానే రుణమాఫీ అంటే ఒక కుటుంబంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉంది. 2 లక్షలకు పైబడి ఎవరికైనా రుణం ఉన్నట్టయితే ఆ అంటే 2 లక్షలకు పైన ఉన్న అమౌంట్ను పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేస్తే 2 లక్షల వరకు రుణమాఫీ మాఫీ అవుతుంది. లేదు అంటే లేని పక్షంలో దాన్ని చేయడానికి ఈ నిబంధనలు వర్తించవు. కాబట్టి ఎవరైనా 2 లక్షల వరకు రుణమాఫీకి అర్హులు. ఆ 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో నిబంధనలు క్లారిటీ చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే రుణమాఫీకి రేషన్ కార్డు పెట్టడం పైన విపక్షాలు ప్రభుత్వాన్ని కొంత టార్గెట్ చేసిన పరిస్థితి మనం నిన్నను చూస్తున్నాం. కాబట్టి దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. ఈ రుణమాఫీ కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే ఈ రుణమాఫీని తీసుకున్నాము. ఏది రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నాం తప్ప ప్రతి పాస్బుక్ ఆధారంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతామని చెప్పి ఇదే అంశాన్ని ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి కలెక్టర్లకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారనుకోవచ్చు. బలరాం, రైట్. థ్యాంక్ యూ కొండల్.